రాశి వారికి అక్టోబర్ 7 మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. వీడియోనైతే ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే ఈ వీడియో వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీ ఇంట్లో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా వినండి. ఇప్పుడు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా అంటే ఏదైనా కానండి అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ చాలా నిబద్ధతతో అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారనమాట. ఏది దాచుకోవడం వీరికి రాదండి. అంటే ఈ యొక్క రాశి వారు ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను రాబోయేటువంటి ఈ రోజులో తప్పకుండా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు కానీ, అనుభవించినటువంటి బాధలు, దుఃఖాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇప్పటి నుంచి మీరు పక్కన పెట్టేసేయండి. వాటికి ముగింపు పలికే రోజు తప్పకుండా మీకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే గ్రహాల యొక్క అపూర్వమైనటువంటి మీ పక్షాన్ని నిలబడి మీకు విజయ పథకాన్ని ఎగిరేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని ఒక పీడ కలలా వెంటాడుతున్నటువంటి అతి పెద్ద నష్టాలు కానీ, కష్టాలు కానీ అన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళబోతున్నాయని చెప్పుకోవచ్చండి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు సైతం మీకు అనుకూలంగా మారేటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అంటే ఒక మంచి సంకేతాలు మీకు తప్పకుండా ఉద్యోగంలో ఉన్న వారికి ఈ రోజు పదోన్నతి లేదా మంచి గుర్తింపులు రేపటి రోజున జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారండి. చాలా సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఒక కొలిక్కి వచ్చి మీ జీవితంలో సంతోషంగా మీరు గడపబోతున్నారు. మీ ఇంటిల్లి పాది ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీ వ్యక్తిత్వంలోనే ఒక ప్రత్యేకత, ఒక అయస్కాంత శక్తి దాగి ఉంటుందండి. ఈ రాశి చిహ్నమైనటువంటి తేలు కాబట్టి, అంటే మనకి ఏదైనా సరే మనం కుట్టనంత వరకు తేలు ఎంత ప్రశాంతంగా వెళ్తుందో, కుట్టిన తర్వాత ఎంత బాధను మనం అనుభవిస్తామో, అలాగే వృశ్చిక రాశి వారు చూడడానికి చాలా నిదానస్తులుగా, చాలా మంచివారుగా, అంటే మంచివారే అలా కనిపిస్తూ ఉంటారు, మంచివారేగా ఉంటారు. కానీ వీరిని మాత్రం తడుముకుంటే మాత్రం విషం ఎలా ఎక్కి నొప్పి పుట్టేలాగా చేస్తారో అలా చేస్తారనమాట. మంచిగా ఉంటే మంచి, చెడుగా ఉంటే చెడు అనే వాటికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారిని. మీ కుటుంబంలో రేపటి రోజున అంటే వాతావరణంలో వివాదాలకు దూరంగా బ్రతకాలని మీరు బలంగా కోరుకుంటారు. అయితే మీ బలహీనతగా భావిస్తే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదండి. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం మీలోని మరో కోణం బయటపడుతుందన్నమాట. అంటే సింహంలా గర్జిస్తారండి. అంటే ఇంకా కోపం, అతి ఆవేశం అన్నమాట ఎక్కువగా వస్తుంది మీకు. ఎంత నిజాయితీగా మంచితనమే మీ కొండంత అండగా ఉంటుందన్నమాట. మీ నిజాయితీ, మంచితనం అనేది మీరు ఏ పనిని చేపట్టినా అందులో ఒక చిన్నదైనా పెద్దదైనా దాన్ని పూర్తిగా గుర్తించి లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏదేనండి, పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి నేర్చుకున్న గుణపాఠాలు మీరు ఎక్కువగా మీ మెదడులో అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయినటువంటి అనుభవాలే మీకు ఒక అతిపెద్ద గురువుగా మారబోతున్నాయని, ఎవరిని నమ్మాలో, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో అసలు నేర్పించాయన్నమాట. అంటే మీరు పడినటువంటి కష్టాలని పూర్తిగా ఇప్పటి నుంచి తొలగిపోతున్నాయండి. నిజంగా మీ భవిష్యత్తు అనేది ఒక ఊహించని కోణంలో మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు మీ కష్టాలను పడ్డాం దేవుడా, మాకు మంచి రోజులు ఒక కొలిక్కి రావాలి, మాకు మంచి రోజులు రావాలి అని మీరు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజులు మీకు తప్పకుండా రేపటి రోజున మొదలవబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రేపటి రోజున జరిగేటువంటి కేవలం ఒక మార్గదర్శనం మాత్రమే మీ సంకల్ప బలం, కృషి మీ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోండి. ఈ ఫలాలు మీకు ఒక స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాను. రేపు మంగళవారం కాబట్టి తప్పకుండా రేపటి రోజున చాలా అనుకూలంగా, ఉత్సాహభరితంగా ఉండబోతుందండి. మీలో ఒక కొత్త శక్తి, ఆత్మవిశ్వాసం వెళ్ళి విరుస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు వింటారనమాట. మీ ఆలోచనలు సైతం మార్చుకుంటారండి. ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ అదృష్టంగా పూర్తిగా సహకరిస్తుందన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు కాషాయం రంగు. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 9 మరియు 7 అండి. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను తప్పకుండా ఇస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి భాగస్వాములతో సంబంధాలు మరింత బలపడతాయని, కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు మంచి లాభాలను అయితే ఇస్తాయన్నమాట. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
సమాజంలో మీ కుటుంబానికి కీర్తి ప్రతిష్ట గౌరవం అనేది పెరుగుతాయండి. పెద్దల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం అన్నమాట. ధన ప్రవాహానికి లోటు ఉండదు. మీరు గతంలో చేసినటువంటి పెట్టుబడుల నుంచి మంచి లాభాలైతే తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయండి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వడం వల్ల మీ మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త అందే అవకాశం కూడా ఉంటుంది. మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి సలహాలు మీ వృత్తి జీవితానికి కూడా ఉపయోగపడతాయన్నమాట. విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం లాంటిది. మీ ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయండి. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో చదువుకోవాలనే వారికి ఒక ఆశ, అంటే ఇది ఒక చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. ఇంకా ఏదైనా సరే రేపటి రోజున అంటే మీ ప్రేమ కథలో ఒక కొత్త అందమైన అధ్యాయం మొదలవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు మరింత ఆచరణాత్మక పద్ధతిగా ఆలోచిస్తారనమాట. ఉద్యోగస్తులకు చాలా చురుకైన రోజండి. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారనమాట. అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మీ మాట తీరు అద్భుతంగా ఉంటుంది. మీటింగ్స్లో ప్రజెంటేషన్స్లో మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలుగుతారండి. ఇది మీపై అధికారులను బాగా ఆకట్టుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. మీ తల్లి లేదా తల్లి లాంటి వారు ఎవరైనా సరే సహాయ సహకారాలు మీ వృత్తిలో మీకు లభించవచ్చు అనమాట. మీరు పనిచేసే చోట మీకు తప్పకుండా గౌరవాన్ని మీరు అందుకుంటారండి. వ్యాపారస్తులకు తమ వ్యాపార కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగులతో మాట్లాడడం, అలాగే కొత్త ప్రణాళికను అమలు చేయడం వంటి వాటిపై పూర్తి దృష్టి పెడతారనమాట. మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. వ్యాపారానికి సంబంధించిన క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారనమాట. ప్రజలతో మీకున్న సంబంధాలు, పరిచయాలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయండి. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, రియల్ ఎస్టేట్, ఆహార సంబంధ వ్యాపారాలకు సంబంధించిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే కనుక మీరు పనిలో ఎక్కువగా నిమగ్నం అవ్వడం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి పనికి కుటుంబానికి మధ్య సమతుల్యతను పాటించడం చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు. మీ తల్లిదండ్రులను ముందుగా మీరు గౌరవించాలండి. తల్లికి తండ్రికి మించినటువంటి దైవం ఇంకెవరూ లేరనమాట. ముందుగా తల్లి తండ్రి తర్వాతనే ఎవరైనా సరే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పకుండా తలెత్తుతాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. ఏదైనా సరే అంటే మీరు లక్ష్యాలను చేరుకోవడానికి మీ సమయస్ఫూర్తి అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఈరోజు పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు మీ జీవితంలో సానుకూల శక్తి నింపి ఎదురయ్యేటువంటి చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి సహాయపడతాయన్నమాట. ముందుగా తప్పకుండా ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ఆ దుర్గాదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందండి. మీరు దీనికోసం పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనం డైలీ పూజలు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలన్నమాట. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు కొంచెం పాయసం కానీ లేదా ఒకవేళ చక్కెరని కానీ కూడా పెట్టొచ్చండి. మనం చక్కెర కానీ ఒక బెల్లం ముక్క కానీ మనం నైవేద్యంగా పెట్టొచ్చు అనమాట. ధనాన్ని, సుఖ సంతోషాలను తప్పకుండా అనుగ్రహిస్తుందండి ఆ దుర్గామాత మనకు. అలాగే వారికి ఏదైనా సరే అంటే శుక్రుడి అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఉన్నప్పుడు తెల్లటి వస్త్రాలను, అంటే పాలు, పెరుగు, తెల్లటి వస్తువులనండి, పాలు కానీ పెరుగు కానీ మీరు పేదవారికి పంచిపెట్టండి. అనవసరమైనటువంటి ఖర్చులు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కదా, వారి ప్రభావం తగ్గాలంటే కనుక ఆంజనేయ స్వామిని పట్టుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. రోజు కుదరకపోయినా కనీసం మంగళ శనివారాలైనా హనుమాన్ చాలీసా చదవడం, కనీసం వినడం అలవాటు చేసుకోండి. ఇది మీలో ఉన్న భయాన్ని, ఆందోళనను పోగొట్టి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, పాజిటివ్ శక్తిని మనకు ఇస్తుందన్నమాట. శత్రువుల నుండి, కష్టాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. దీంతో పాటు మీకు వీలైనప్పుడు పేదవారికి అన్నం పెట్టడం, వీధి కుక్కలకు, పక్షులకు ఆహారం వేయడం కూడా చాలా మంచిదండి. జీవసేవ చేయడం వల్ల తప్పకుండా శని భగవానుడు వల్ల కలిగే చెడు ప్రభావాలు చాలా వరకు తగ్గిపోతాయి. చివరిగా పరిహారాలు కేవలం పూజలు చేయడమే కాదు, మన ప్రవర్తనలో, అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా, నీట్గా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఉండే చోటుని, మీరు వేసుకునే బట్టలని శుభ్రంగా ఉంచుకోవడం, మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నమాట. అంటే ఉదయాన్నే సూర్య భగవానునికి నమస్కారం చేసుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ఒకసారి తలుచుకొని తప్పకుండా ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు నింపుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా కలిసి వస్తుందండి. శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయన్నమాట. అలాగే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా మీరు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా రోజులో 108 సార్లు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఈ వీడియో
యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చాక హైప్ వస్తుంది, హైప్ను కూడా క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.